పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలంటూ పీఆర్టీఎఫ్ ప్రతినిధులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలకు పైగా పోలింగ్ విధులను నిర్వర్తించడంలో బిజీగా ఉంటారన్నారు. మండుతున్న ఎండల వేళ విధుల్లో ఇబ్బందులు తలెత్తకుండా పనిచేసే ఎన్నికల సిబ్బందికి ఫ్యాను, కూలర్లు, మజ్జిగ, ఇతర వసతులు కల్పించాలని కోరారు. ఎన్నికల విధుల్లో 90% టీచర్లే ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ఎన్నికల విధులు పూర్తి చేసుకుని రాత్రి వేళ సొంత గ్రామాలకు వెళ్లే సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ నెల 13న జరిగే కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పనిచేసే ఎన్నికల సిబ్బందికి ఎన్నికలకు సంబంధించి అన్ని వసతులు కల్పించాలని, ఎందుకంటే ఉదయము 5:30 మాక్ పోలింగ్ నుండి సాయంత్రము 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు 12 గంటల పైన ఎన్నికల సిబ్బంది ఎలక్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఫ్యాన్స్, తర్వాత కూలర్స్, మజ్జిగ, ఇతర వసతులు కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే వేసవి కాలంలో వెకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. అందులో 90% టీచర్స్ ఉన్నారు. వాళ్ళకు సంబంధించి మరి డ్యూటీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పి మరి రిప్రజెంటేషన్లో కోరడం జరిగింది. 13వ తారీఖు జరిగే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి డ్రాఫ్ట్ చేయబడ్డ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా రిసెప్షన్ సెంటర్లో కౌంటర్ల సంఖ్య పెంచాలి. ఎట్ ది సేమ్ టైం మధ్యాహ్నం 1:30కు 2 గంటలకు మీల్ స్టార్ట్ చేయడం వల్ల క్రౌడ్ ఏర్పడి గత అసెంబ్లీ ఎన్నికల జరిగిన సందర్భంలో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డ సందర్భం కాబట్టి కొంచెం మధ్యాహ్న భోజనం ముందుగా స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎక్కువ రిసెప్షన్ సెంటర్లు ఎక్కువ సెంటర్లు పెట్టడం వల్ల టీచర్లకి, ఉద్యోగులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లకి ముందస్తుగా వెళ్తే 4 గంటలకు 3:30 వరకు వెళ్తే వాళ్ళు మిగతా కార్యక్రమాలను చూసుకుంటారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే 7, 6 అవ్వడం వల్ల రాత్రి వెళ్ళడం, అక్కడ సౌకర్యాలు లేకపోవడం, కనీసం వాటర్ సౌకర్యం లేక, తిండి లేక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు.